uniquely identify the element, right? So by using the 6 locators, I am unable to uniquely identify the element. Then I am going for XPath or CSS selector. Kada. So we discussed about the XPaths. Okay. Now what we can do? Now we can write the code. Avuna? First, what are the functions we have? Selenium stress. మన సెలీనియంలో ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి ఆర్ యాక్షన్స్ ఉన్నాయి ఏంటి యాక్షన్ సెలీనియం సపోర్ట్ చేసే ఫంక్షన్స్ ఏంటబ్బా సెలీనియంలో ఓన్లీ 3 యాక్షన్స్ ఇట్ కెన్ డు వాట్ ఆర్ ద 3 యాక్షన్స్ వన్ ఈజ్ క్లిక్ ఎంటర్ క్లియర్ Clear. ఎంటర్ అంటే ఏంటి సెండ్ కీస్ టెక్స్ట్ ఎంటర్ సెండ్ కీస్ And keys. ఓకే మరి నెక్స్ట్ క్లియర్ క్లియర్ Clear. ఇవి 3 మాత్రమే మనం సెలీనియం ద్వారా చేయగలుగుతాం అవునా దీస్ ఆర్ ద 3 యాక్షన్స్ ఓన్లీ పెర్ఫార్మ్డ్ బై యూజింగ్ సెలీనియం యాక్షన్స్ బై సెలీనియం ఓకేనా సో ఇది ఎగ్జాంపుల్ ఇదే ఫామ్ తీసుకుంటే ఇప్పుడు చూడండి నేను ఆటోమేషన్ చేయాలనుకుంటున్నా ఐ వాంట్ టు డూ ఆటోమేషన్ ఆఫ్ దిస్ ఫామ్ రైట్ చేయాలంటే ఏమేమి యాక్షన్స్ చేస్తారు చూడండి ఏం చేస్తున్నారు ఒకటి యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు ఫస్ట్ ఇదేమో నావిగేటర్ ఓపెన్ ద వెబ్ పేజ్ చేశారు అది అందరికి తెలుసు రైట్ యూజర్ నేమ్ ఎంటర్ చేశారు పాస్వర్డ్ ఎంటరింగ్ ద పాస్వర్డ్ అడ్మిన్ 1 2 3 చేశారు ఆ తర్వాత ఏం చేస్తున్నారు క్లిక్ చేస్తున్నారు క్లిక్ ప్రొఫైల్ ఓకే ఇది చేస్తున్నారు ఇది అన్ని క్లిక్లే చేస్తున్నా నేను లాగౌట్ ఇక్కడ క్లిక్ చేసా ఇక్కడ క్లిక్ చేసా లాగౌట్ చేసా అంతే కదా నేను ఏది చేసిన క్లిక్ ఎంటర్ టెక్స్ట్ క్లిక్ అంతే కొన్నిసార్లు అన్నిసార్లు ఇవి సరిపోవు కదా మైట్ బి సమ్ టైమ్స్ ఐ నీడ్ టు డూ రైట్ క్లిక్ రైట్ ఆర్ ఐ నీడ్ టు డూ డబల్ క్లిక్ ఇక్కడ డబల్ క్లిక్ చేయొచ్చు లేకపోతే ఈ ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేస్తా ఉంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడికి ఎక్కడికన్నా మూవ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా సో దీస్ ఆర్ ద అడిషనల్ యాక్షన్స్ సో సెలీనియంతో ఉండేటువంటి యాక్షన్స్ ఏంటబ్బా 3 యాక్షన్స్ ఒకటి క్లిక్ 2 సెండ్ కీస్ టు ఎంటర్ ద సెండ్ టెక్స్ట్ కీస్ ఎంటర్ చేసిన టెక్స్ట్ ని క్లియర్ చేయాలంటే ఇది క్లియర్ సో ఇప్పుడు చూడండి నేనేం చేశాను ఇవి మొత్తం మనం చేసాం ఆల్రెడీ అవునా ఇగో ఫస్ట్ నేనేం చేశాను యాక్షన్స్ అవసరం లే నార్మల్ గా ఒక ఎలిమెంట్ అనుకోండి డిడిఎల్ కంట్రీ ఒక ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ మీద నేను ఏం యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయగలను సెలీనియం త్రూ చూడండి ఒకటి క్లియర్ క్లిక్ ఇది ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఎలిమెంట్ ఆర్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ టెక్స్ట్ బాక్స్ ఐ కెన్ ఎంటర్ టెక్స్ట్ సెండ్ కీస్ ఇవి ఓకే ఈ 2 ఇది టెక్స్ట్ బాక్స్ కాదు కాబట్టి అది వచ్చింది ఓకే కాదు ఇక్కడ సో ఐ కెన్ ఎంటర్ సమ్ టెక్స్ట్ లేదు యాక్షన్స్ గురించే మాట్లాడుతున్నా నేను ఇవన్నీ మెథడ్సే బట్ దీస్ 3 ఆర్ యాక్షన్స్ మూడోది ఏంటి క్లియర్ సో ఇది మెథడ్ కదా క్లియర్ క్లిక్ సబ్మిట్ కూడా Send వన్ ఆఫ్ ద keys. యాక్షన్ ఓకే ఇవి 4 యాక్షన్స్ యాక్షన్ అంటే ఏంటి క్లియర్ చేయడం క్లిక్ చేయడం ఇట్లాంటి లేకపోతే డబుల్ క్లిక్ ఇవి కాకుండా ఇవి ఎట్లా చేయాలో మీకు అందరికీ తెలుసు అవునా ఎలిమెంట్ మీద యాక్షన్స్ ఎట్లా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాము ఆ ఎలిమెంట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేశా బై యూజింగ్ వన్ ఆఫ్ ద లొకేటర్ రైట్ చేసిన తర్వాత యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే ఆ ఎలిమెంట్ మీద DDL ఎలిమెంట్ send డాట్ కంట్రీ సెండ్ కీసా లేకపోతే క్లిక్కా
ఏదో ఒకటి ఆ 3 యాక్షన్స్ చేస్తారు. క్లియరా? కానీ ఆల్వేస్ ఆల్ దోస్ 3 యాక్షన్స్ వోంట్ బి సఫిషియంట్, రైట్? ఆల్వేస్ దోస్ 3 యాక్షన్స్ వోంట్ బి సఫిషియంట్ ఫర్ us. What we need to do? The So drag. might be I want to do right click abba, right? I want to do, I find one element, for example, this is my element. ఎవరు మళ్ళీ కంటెంట్స్ వెరీ గుడ్. కంట్రోల్. ఓకే, మళ్ళీ ఏం రాశాడు? డిసెండెంట్ ఆఫ్ టైటిల్ ఆప్షన్కి వెళ్ళాడు. ముందు దాని డిసెండెంట్కి వెళ్ళి వర్క్ అవుతుందా మళ్ళీ ఇది? పేరేంటి? సిబ్లింగ్ సెకండ్ ఇండెక్స్ లో ఉందా? క్లాస్ అవసరం లేదు మనకి, అక్కడ ఆల్రెడీ టీడీలోనే ఉంది కదా. నీ ఇష్టం, అట్లయినా రాసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే, సో ఫైనలీ యు ఆర్ యూజింగ్ ద సెకండ్ ఇండెక్స్. ఎందుకంటే ఈ క్లాస్ అన్నిటికీ ఉండిద్ది, 3 టీడీస్ కూడా అదే క్లాస్ ఉంది కాబట్టి. సో హీఈస్ గోయింగ్ విత్ ద ఇండెక్స్. ఓకే, రైట్, గుడ్. సో ఎక్స్పాతలు రాయడం వస్తే మొత్తం పని అయిపోయిందబ్బా. ఓకే, నౌ ఇప్పుడు ఇదే ఫామ్ ని దీన్ని సెలీనియం తో చేయాలంటే ముందు సెండ్ కీస్ క్లిక్ ఈ యాక్షన్స్ తో చేస్తారు. మరి ఇదే దీన్ని మనము సెలీనియం ఫంక్షన్స్ వాడకుండా చేయమంటే ఎట్లా చేస్తారు? యాక్షన్స్ క్లాస్, విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్స్ క్లాస్ అన్నమాట, రైట్? ఈ యాక్షన్స్ క్లాస్ అంటే ఏంటంటే, సరే నేను మళ్ళా చెప్తున్నాను. పబ్లిక్ వాయిడ్ యాక్షన్స్ డెమో లాగిన్. ఓకే, లాగిన్ పేజ్ ని ఇప్పుడు ఇది టెస్ట్ కేసు కావాలంటే ఏం కావాలి? దానిపైన @ టెస్ట్ పెడుతున్నా. టెస్ట్. సో ఇట్ బికమ్స్ ఎ టెస్ట్ కేస్. నౌ ఫస్ట్ నేను ఈ పేజ్ ని ఓపెన్ చేయాలి. ఏంటి ఫంక్షన్? ఈ పేజ్ ని ఓపెన్ చేయాలంటే URL ప్లేస్. ఫస్ట్ ఏం చేయాలి? డ్రైవర్ క్రోమ్ Driver dot navigate. ముందు వెబ్ పేజ్ ని ఓపెన్ చేయాలిగా. క్రోమ్ డ్రైవర్ ఈ 4 పెట్టేసుకోండి. Chrome driver. ఓకే, క్రోమ్ డ్రైవర్ నావిగేట్ టు నాకు కావాల్సిన సైట్ ఇది. నాకు కావాల్సిన సైట్ ఏంటి? అదేనా ఉంది అక్కడ? అదే ఉంది. అదే సార్. ఓకే, ఓపెన్ చేశాను. ఇది పక్కన పెట్టండి, ఇప్పుడు మీకు తెలియదు, దీని గురించి మాట్లాడదాం తర్వాత. సో ఈసారి ఫస్ట్ నేను ఏం చేయాలి? ఐ వుడ్ లైక్ టు ఫైండ్ ద ఎలిమెంట్. ఐఎమ్ యూజింగ్ ఇది వాడుతున్నాను, ఫాస్ట్ చేయాలి కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్పాత్. ఏంటి ఫస్ట్? ఐ వెబ్ ఎలిమెంట్. నాకు ఒక ఎలిమెంట్ కావాలి కాబట్టి ఐ వెబ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఓపెన్ బ్రేసెస్ by dot export. open braces. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్ తో ఈజీగా చేసుకోవచ్చు, కానీ మీరు చేయకూడదు. మీరు ఇప్పుడు దీనికి అలవాటు పడితే మీకు ABCDలు కూడా రావు. ఓకే, సో ఇది ఏంటిది? యూజర్ నేమ్ ఎలిమెంట్. వేరియబుల్స్ ఎప్పుడు కూడా స్మాల్ తో క్యామెల్ కేస్ లో ఉండాలి. ఓకే, వేరియబుల్స్ ఎప్పుడు క్యామెల్ కేస్ లో ఉండాలి, గుర్తు పెట్టుకోండి. ఎవడన్నా క్యాపిటల్ లెటర్ తో వేరియబుల్ రాస్తే మన పనితీరు వాళ్ళకి అర్థమైపోయింది, మీకు బేసిక్స్ తెలియవు అని. ఓకే,
వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు క్యామెల్ కేసులో ఉండాలి. ఏంటబ్బా, డాట్ క్లిక్ ఇప్పుడు ఏం చేద్దాం, సెండ్ కీస్ కదా. ఇది సెండ్ కీస్ అయితే నార్మల్ గా సెండ్ కీస్ తో చేస్తాం. కానీ నేను యాక్షన్స్ తో చేద్దాం అనుకుంటున్నాను. యాక్షన్స్ క్లాస్ అనేది ఎందుకంటే ఇట్ విల్ పెర్ఫార్మ్ అడిషనల్ యాక్షన్స్. మనం సెలీనియం తో ఓన్లీ త్రీ ఫోర్ యాక్షన్స్ మాత్రమే చేస్తాం. ఒకటి సెండ్ కీస్, క్లిక్, క్లియర్, సబ్మిట్, ఈ 4 యాక్షన్స్. బట్ ఇఫ్ ఐ వాంట్ మోర్ యాక్షన్స్, రైట్, Right click. if I want to add double click or I want to do drag and drop, I want to do right click, ఇట్లా సపరేట్ అడిషనల్ యాక్షన్స్ కావాలంటే దోస్ యాక్షన్స్ సెలీనియం విల్ ఓంట్ ప్రొవైడ్. సో దానికోసం మనం యాక్షన్స్ క్లాస్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. యాక్షన్ yes. క్లాస్ అనే యాక్షన్ క్లాస్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డ్రైవర్ ని పాస్ చేయాలి యాజ్ ఎ కన్స్ట్రక్టర్ లో. అప్పుడు మన డ్రైవర్ కి ఈ యాక్షన్స్ పెర్ఫామ్ చేసే క్యాపబిలిటీ వచ్చింది. యాక్షన్స్ డాట్ నేను ఎంటర్ చేద్దాం అనుకున్నా సెండ్ కీస్. ఏంటి సెండ్ కీస్ లో ఏం పెడతావు, సమ్ టెక్స్ట్. Username. ఓకే, ఏ ఎలిమెంట్ మీద చేద్దాం అనుకుంటున్నావు, ఫస్ట్ టెక్స్ట్ కాదు, ఫస్ట్ ఎలిమెంట్, యూజర్ నేమ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ లో ఈ టెక్స్ట్ ని నేను పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. పెర్ఫామ్ అనాలి. ఓకే, పెర్ఫామ్ చేయకపోతే ఏమవుద్ది, ఈడు బాలయ్య అవుతాడు. Yeah, బాలయ్య action ఏం అది చేయకుండా జరగదు. కూర్చుంటాడు. బోయపాటి వచ్చేంత వరకు వాడు యాక్షన్ అంటేనే వీడి యాక్షన్ పెర్ఫామ్ చేసింది, లేకపోతే ఏమైంది, ఏమి ఉండదు అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ రాశాను. ఓకే, అయిపోయిందా. ఇంకొక ఎలిమెంట్ ఏంటి, ఇంకొక ఎలిమెంట్ Password. సార్ బిల్డ్ డాట్ పర్ఫార్మర్ ఆయన బిల్డ్ డాట్ పెర్ఫామ్ ఎప్పుడు, అది యాక్షన్స్ క్లాస్ కి ఏంటిది కాదు. యాక్షన్ క్లాస్ లోనే కాపీ చేసుకోండి. సెలెక్టర్ సబ్ ఎట్లా నేర్చుకోవాలో, ఎట్లా వాడాలో తెలుసుకోండి, కానీ దాన్ని వాడొద్దు. ఓకేనా, మీరు ఆఫీస్ లో వాడుకోండి. ఆఫీస్ లో వాళ్ళు మీకు ఎలా ఇస్తే యూ కెన్ యూజ్ ఇట్. కానీ ఇప్పుడు మాత్రం వాడద్దు. సో ఈ ఎక్స్పాత్ వచ్చేసి ఏంటి, పాస్వర్డ్ ఎలిమెంట్. One, two, three. ఓకే, బిల్డ్ అవసరం లేదు. బిల్డ్ అంటే ఎప్పుడంటే వెన్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అంటే ఒక ఎలిమెంట్ మీద 2 లేదా 3 యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తే అప్పుడు ఆ యాక్షన్స్ మొత్తం బిల్డ్ చేసి అప్పుడు పెర్ఫార్మ్ చేస్తాం. సింగిల్ యాక్షన్ కి డైరెక్ట్ పెర్ఫార్మ్ అంటే సరిపోయింది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్డ్ అండ్ పెర్ఫార్మ్. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ ఏంటి, లాగిన్ బటన్. ఏదో ఇది పని చేయట్లా కొంచెం.
దీనికి ఎక్స్ పాత్ ఈ కాపీ చేసుకోండి. వేరియబుల్ నేమ్స్ కూడా ఎట్లా ఇవ్వాలో చూడండి ఒకసారి. నేనేం ప్రాక్టీస్ చేస్తున్నా వేరియబుల్ నేమ్స్. ఇది ఎక్స్పార్ట్ లో ఇచ్చారా? దీని తర్వాత ఇది ఉందా? ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అక్కడ ఇచ్చుకోరు. లాగిన్ ఎలిమెంట్ ఆర్ లాగిన్ బటన్ ఏదో ఒకటి. ఇట్లా సో యాక్షన్స్ ఈసారి ఏం చేయాలి? వీఆర్ నాట్ ఎంటరింగ్ ద టెక్స్ట్, క్లిక్ వీఆర్ ట్రైంగ్ టు డూ ద క్లిక్. సో నేను ఏదో యాక్షన్స్ గురించి చెప్తున్నా, ప్రతిదానికి యాక్షన్ క్లాస్ లాగిన్ బటన్ ఓకేనా? లోపల మీకు రాయాలి. అవసరమైనప్పుడు మాత్రమే యాక్షన్ క్లాస్కి వెళ్ళండి. మిగతాదంతా సెలీనియం క్లాస్ తోనే చేయాలి. నార్మల్ క్లిక్లు అనుకోండి సెలీనియం క్లాస్ మీదే చేయాలి, ఓకేనా? కానీ ఇప్పుడు మనం యాక్షన్స్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని దాంతోనే చేస్తున్నాం. ఇది ఓకే. నౌ ఐ లాగ్డ్ ఇన్ టు దిస్ బటన్. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్స్. అదే ఇప్పుడు రైట్ క్లిక్ చేయాలనుకోండి, ఒక ఎలిమెంట్ ఇది ఉంది, ఈ బటన్ మీద రైట్ క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ మీద ఐ వాంట్ టు రైట్ క్లిక్. ఎట్లా చేస్తాం? రైట్ క్లిక్ ఫంక్షన్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ కాంటెక్స్ట్ క్లిక్ అనేది ఒక ఫంక్షన్ ఉండేది. రైట్ క్లిక్ ఐ వాంట్ టు డూ రైట్ క్లిక్. సో డైరెక్ట్ గా రైట్ క్లిక్ అనే ఫంక్షన్ ఉండదు. చూడండి, ఆల్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్. క్లిక్, క్లిక్ అండ్ హోల్డ్, కాంటెక్స్ట్ క్లిక్. కాంటెక్స్ట్ క్లిక్ అంటే చూడండి మీది క్లియర్ గా చెప్పింది. ఇట్ విల్ రైట్ క్లిక్ ద మౌస్ ఆన్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేసిద్ది. ఏ ఎలిమెంట్ మీరు చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మిగతా అన్ని సేమ్ నేమ్ తో ఉంటాయి. వాడు ఇంటర్వ్యూ ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ నేమ్ తోనే ఆ ఫంక్షన్ ఉండేది. కానీ రైట్ క్లిక్ కి మాత్రం కాంటెక్స్ట్ క్లిక్ ఉండేది, అందుకని చెప్తున్నా. ఇట్లా సరిపోయిద్దా? లేదు, పెర్ఫార్మ్ అనాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ పెర్ఫార్మ్ ద యాక్షన్. ఓకేనా? చూడండి అయిద్దా లేదా, రైట్ క్లిక్ అయిద్దా లేదా చూడండి. ఎక్కడ బిల్డర్ వస్తుంది. యాక్షన్ క్లాస్ అర్థమైందా లేదా? యాక్షన్ క్లాస్ అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. చూడండి ఏం జరిగిద్దో. అప్లికేషన్ లాంచ్ అయ్యి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లిక్ చేయదు, రైట్ క్లిక్ చేసింది. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద యాక్షన్ క్లాస్. యాక్షన్స్ క్లాస్ తో అన్ని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. మీకు ఒక ఎలిమెంట్ ని ఒక ప్లేస్ నుంచి, కర్సర్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేయొచ్చు. మూవ్ టు ఒక ఎలిమెంట్ నుంచి ఇక్కడ ఇంకో ఎలిమెంట్. చూడండి ఇప్పుడు ఇది జరిగిద్దా లేదా? ఎందుకు ఫెయిల్ అయింది? అంతసేపు ఉండదుగా. ఎందుకైందబ్బా? నో సచ్ ఎలిమెంట్స్ అంటుంది. ఎందుకు చెప్పండి? ఇది నో సచ్ ఎలిమెంట్ ఎందుకు వచ్చింది? ఏమైనా ఎక్స్పాత్లు తప్ప? కాపీ పేస్టెడ్ ఎక్స్పాత్లు. ఇది పెడితే మళ్ళా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది ఎందుకు ఆ టాపిక్ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు పని చేసింది చూసారా? రైట్ క్లిక్ జరిగింది, రైట్ క్లిక్ జరిగి మీకు ఇది వచ్చింది. రైట్ క్లిక్ జరిగితేనే కదా ఇట్లా వచ్చేది. ఇన్స్పెక్టర్ అనేది రైట్ క్లిక్ జరిగితేనే కదా. సో యాక్షన్ Yes, sir. పెర్ఫార్మ్ అయింది. అర్థమైందా?
యాక్షన్స్ క్లాస్ యొక్క యూజ్ ఏంటంటే టు పెర్ఫార్మ్ అడిషనల్ యాక్షన్స్. వాడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు ఈ క్వశ్చన్ క్లియర్ గా. ఏమని అడుగుతాడంటే ఐ వాంట్ టు డూ రైట్ క్లిక్. ఏంటి ఎట్లా చేస్తావు అంటాడు. మన సెలీనియం అయితే నార్మల్ గా అది ప్రొవైడ్ చేయదు. సో యాక్షన్ క్లాస్ నుంచి చేస్తాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? కాంటెక్స్ట్ క్లిక్ Context డాట్ click. పెర్ఫార్మ్. టెస్ట్ కాంటెక్స్ట్ క్లిక్. ఓకే సార్ లెఫ్ట్ Sorry. క్లిక్ అంటే Huh? లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ అంటే నార్మల్ క్లిక్కే లెఫ్ట్ క్లిక్. ఓకే ఆ లెఫ్ట్ క్లిక్ అట్లా ఏం లేవులే. ఓకేనా? సరే, ఈ Okay. యాక్షన్స్ ఒకసారి చూసుకోండి. ఐ వాంట్ టు డూ డబల్ క్లిక్. ఇది పెర్ఫార్మ్ అనాలి చివర్లో. ఓకే ఓకే అట్లానే డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అండ్ డ్రాప్ ఏంటి? ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ ది డ్రాగ్ చేస్తుంది. ఒక ఎలిమెంట్ ని ఇంకొక ప్లేస్. పెర్ఫార్మ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. యూజర్ నేమ్ ఎలిమెంట్ నుంచి పాస్వర్డ్ ఎలిమెంట్ కి ఆ ఎలిమెంట్ ని రెండో ప్లేస్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనుకో, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షన్ ఉండేది. అంటే అవి డ్రాగబుల్ అయితేనే. ఏ ఎలిమెంట్ పడితే ఆ ఎలిమెంట్ డ్రాగ్ కాదు. మీరు మాన్యువల్ గా చేసినప్పుడు ఎలిమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ఎలిమెంట్ మూవ్ అవుతా ఉంటే ఆ యాక్షన్ చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ అవుతుంది అనుకోండి. యూజర్ నేమ్ ఎలిమెంట్ మూవ్ అవుతుంది, పాస్వర్డ్ ఎలిమెంట్ మూవ్ అవుతుంది అనుకోండి. సో నేను ఈ ఎలిమెంట్ ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి దీన్ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాలనుకోండి. కాకపోతే దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఎక్కడికో పెట్టాలనుకోండి. అటువంటి సిచ్యువేషన్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతాడు. నేను ఒక ఎలిమెంట్ ని ఇంకో ప్లేస్ లో మూవ్ చేయాలంటే ఏం చేయాలి? డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, నేను ఐ వాంట్ డూ సెండ్ కీస్. ఐ వాంట్ ఎంటర్ సమ్ టెక్స్ట్ ఇన్ వన్ ఎలిమెంట్. హౌ మెనీ వేస్ ఐ కెన్ ఎంటర్ ద టెక్స్ట్? ఏ అన్వర్ ఉన్నాడా ఇక్కడ? ఏం ఉన్నాడు చేస్తున్నాడు? ఆయన క్లాస్ లో జాయిన్ అవ్వను. చెప్తున్నా సార్. సో ఉన్నాడా లేడా? ఉన్నాడు సార్. సో ఒక ఎలిమెంట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి టెక్స్ట్ ని ఎన్ని రకాలుగా ఎంటర్ చేయొచ్చు? ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. నేను ఎన్ని రకాలుగా ఈ టెక్స్ట్ ని ఎంటర్ చేయొచ్చు చెప్పండి ఇప్పుడు మీరు నేర్చుకునే దాని ప్రకారం. కాసిం నువ్వు చెప్పు ఫాస్ట్ గా. నీ ఒక్క వాయిస్ వస్తుంది, మిగతా వాళ్ళు ఎవడు మాట్లాడి అట్లా. సార్ ఎన్ని రకాలుగా? హౌ మెనీ వేస్ ఐ కెన్ ఎంటర్ ద టెక్స్ట్? ఆర్ కృష్ణ యూ కెన్ టెల్. సెండ్ కీస్. సెండ్ కీస్ అదేంటి? టు ఎంటర్ ద టెక్స్ట్. ఏంటి అది? సెలీనియం ఫంక్షన్, యాక్షన్ ఫంక్షన్? సెలీనియం ఫంక్షన్ సార్. మరి ఇంకోటి చెప్పమంటే ఇంకో రకంగా ఎట్లా ఎంటర్ చేయొచ్చు అంటే హౌ మెనీ వేస్ ఐ కెన్ ఎంటర్ ద టెక్స్ట్ హియర్. ఒకటి సెలీనియం సెండ్ కీస్ యూజ్ చేసి చేశాను అన్నావు. ఇంకా యాక్షన్ క్లాస్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? యాక్షన్ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు దాకా చేసింది అది యాక్షన్ తో కదా నువ్వు చేసింది. ఎనీ యాక్షన్ యూ కెన్ పెర్ఫార్మ్ విత్ యాక్షన్స్. ఆయస్ ఏంటి? అది. మూడోది ఏంటంటే ద సేమ్ థింగ్స్ వీ కెన్ పెర్ఫార్మ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అబ్బా. రైట్? ఏదైనా సరే ఒక క్వశ్చన్ వాడు ఎన్ని రకాలుగా అన్నాడంటే హౌ మెనీ వేస్ ఐ కెన్ పెర్ఫార్మ్ వన్ పర్టికులర్ యాక్షన్ అంటే ఒకటి దానికి సెలీనియం తో ఉంటే చెప్పండి ఎస్ ఐ కెన్ డూ. ఎంటర్ టెక్స్ట్ ఐ కెన్ డూ. క్లిక్ ఐ కెన్ డూ విత్ యూజింగ్ సెలీనియం. ఒకటి. రెండు, బై యూజింగ్ యాక్షన్ క్లాస్ యూ కెన్ పెర్ఫార్మ్ ఎనీ యాక్షన్. రెండు. మూడోది జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. రైట్? ఇప్పుడు దాకా మనము యాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ థింగ్ వీ కెన్ డూ విత్ ద జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యాజ్ వెల్. అర్థమైందా?
ఓకే, ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూడో రకం, హౌ కెన్ వి పెర్ఫార్మ్ ద యాక్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఈ క్లాస్ లో శ్వేత జాయిన్ కాలేదు, అంతేనా? అందరు జాయిన్ అయ్యారు కానీ అంతే సార్. ఎట్లా ఉన్నారు క్యాండిడేట్స్? నాకు ఆకలి అవుతుంది, నేను ఇంకా తినలే. ఇవాళ కంప్లీట్ చేద్దామని కూర్చుంటే ఇట్లా రారు జనాలు. సరే, మన ఇష్టం, ఎవరి కర్మ వాడు. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ ఐ కెన్ డూ విత్ ద జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యాజ్ వెల్. రైట్, నేను వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ తో యూ కెన్ డూ ఎవ్రీథింగ్, తెలుసా? యూ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్స్ విత్ ద జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. యూ కెన్ enter the text with the JavaScript executor. You can click on the element. You can with the help of JavaScript executor. స్క్రోల్ బార్ You can do the scrolling. JavaScript తో నువ్వు చేయలేనిది ఏమీ లేదు. ఈ సెలీనియం ఉంది చూసారా, వాడు కూడా లోపల వాడేది జావా స్క్రిప్టే. అంత పవర్ఫుల్ జావా స్క్రిప్ట్, కానీ మనకు అంత అవసరం లే. మనకు ఆటోమేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు చాలు. మనం మాక్సిమం జావా స్క్రిప్ట్ దేనికి వాడతామయ్యా అంటే, ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేయడానికి, లేకపోతే ఒక ఎలిమెంట్ లో టెక్స్ట్ ఎంటర్ చేయడానికి. కొన్నిసార్లు మనకు ఆల్రెడీ ఉన్నాయి టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, జావా స్క్రిప్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దెర్ ఈస్ ఫంక్షన్స్, యూ కెన్ యూజ్ ఇట్. బట్ సమ్ టైమ్స్ రైట్, క్లిక్ చేస్తే పని చేయదు. సో అట్లాంటప్పుడు యాక్షన్ క్లాస్ తో ట్రై చేయండి, లేదు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కంపల్సరీ పని చేసింది. సార్ ఒక్కోసారి జావా స్క్రిప్ట్ యూజ్ చేసినా పని చేయట్లేదు సార్. జావా స్క్రిప్ట్ యూజ్ చేసిన అంటే ఆ ఎక్స్పాత్ మీరు కరెక్ట్ గా రాసి ఉండరు. ఎలిమెంట్ చేసిన అలానే ఎక్కడ ఎవరు కాజావాలి కృష్ణ కాజావలి సార్. కాజావలి జావా స్క్రిప్ట్ పని చేయట్లేదా? పని చేయకుండా ఎట్లా ఉండేదబ్బా? లేదు సార్, కాకపోతే నిన్న జావా స్క్రిప్ట్ లో ప్రాబ్లం ఏంటంటే పెర్ఫార్మ్ చేసేది ఎటువంటి ఎర్రర్ చూపించదు. దాంతో ఒక డేంజర్ సార్, ఏంటంటే నిన్న జావా స్క్రిప్ట్ తో నేను క్లిక్ చేశాను అనేది, కానీ ఏదైనా వేరే ప్లేస్ లో క్లిక్ అయింది అనుకో, అది ఎర్రర్ త్రో చేయదు నీకు. ఓకే, లెట్స్ సీ. లేదు, నిన్న మీకు మామూలుగా ఎక్కడున్నావు నువ్వు? నీ వాయిస్ కూడా రావట్లా. జర్నీలో ఉన్నాడు సార్. ఫోన్ లో ఉన్నావా? ఫోన్ లో జర్నీ సరే ఉన్నాడు సార్. సరే, ముందు లేదు సార్, వినండి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఓకే ఓకే, సరే. ఐ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, ద సేమ్ థింగ్ వీ కెన్ డూ 3 వే. ఒకటి సెలీనియం, 2 యాక్షన్స్, 3 జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ద్వారా యూ కెన్ డూ ఎనీథింగ్ అబ్బా. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్ ఆల్సో, బట్ మనకి అంత నాలెడ్జ్ అవసరంలా. మన సెలీనియం పర్ఫెక్ట్ గా ఎలిమెంట్స్ ని ఫైండ్ చేసి ఇచ్చిద్ది కదా. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ తో ఎట్లా పనిచేస్తాం? సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ విత్ జావా స్క్రిప్ట్. ఐ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఒక ఇది ఉంది మన దగ్గర, ఒక ఇంటర్ఫేస్. ఐ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఒక ఇంటర్ఫేస్. జేఎస్ స్క్రిప్ట్ ఏదో ఒకటి రాస్తుంది, జేఎస్ అంటాను, లేకపోతే నేను సింపుల్ గా జావా స్క్రిప్ట్ అని జేఎస్ అంటానులే. సో మన జావా స్క్రిప్ట్ ఓపెన్ చేసి మన డ్రైవర్ ఇంటర్ఫేస్ ని, మన డ్రైవర్ ఆబ్జెక్ట్ ని జావా స్క్రిప్ట్ తో డ్రైవ్ ఇది చేస్తున్నాం. ఓకే, నౌ జేఎస్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక స్క్రిప్ట్ మనం రాసి ఆ స్క్రిప్ట్ ఇక్కడ ఇస్తే ఆ స్క్రిప్ట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేసింది. ఓకేనా? ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఎంటర్ సమ్ టెక్స్ట్ అబ్బా. ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ మీరు ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడ లేవు. నేను ఎలిమెంట్స్ ఎక్కడ, 3 ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి?
సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఎట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో తెలిసింది కదా. ఫస్ట్ లైన్ ఇది, రెండో లైన్ ఇది, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్. ఈ మెథడ్ లో మనకు కావాల్సిన డేటా పంపించాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అయ్యా అంటే 3 ఫంక్షన్స్ రాస్తున్నా, 3 ఎలిమెంట్స్. ఆల్ ద ఎలిమెంట్స్ ఐ ఐడెంటిఫైడ్. ఓకే, ఫైండ్ చేశాను. ఈ ఎలిమెంట్ మీద సెండ్ కీస్ ఎంటర్ టెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, ఒక ఎలిమెంట్ మీద ఎంటర్ టెక్స్ట్ చేయాలంటే స్ట్రింగ్ లో స్క్రిప్ట్ రాస్తున్నా, స్క్రిప్ట్ అని పెట్టుకున్నా. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 డాట్ సెట్ టెక్స్ట్ సెట్ వాల్యూ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. ఏంటది, అడ్మిన్. ఓకే, ఇది నా స్క్రిప్ట్. అంటే ఇది ఈ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 ప్లేస్ లో మీరు ఏ ఎలిమెంట్ చెప్తే ఆ ఎలిమెంట్ ఇక్కడ రీప్లేస్ అయ్యింది. దానికి వాల్యూ అనేది సెట్ చేస్తున్నారు ఇట్లా. అర్థమైందా? ఇది నా స్క్రిప్ట్. నేను స్క్రిప్ట్ ఇస్తున్నాను. జావా స్క్రిప్ట్ ఏం చేసిద్ది అంటే ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. స్క్రిప్ట్ ఇచ్చాను, ఏ ఎలిమెంట్ మీద, నేను యూజర్ నేమ్ ఎలిమెంట్ మీద. ఓకే, ఇది ఒక్కసారి డబుల్ చెక్ చేసుకుందాం. నాకు అంత గుర్తులేదు. ఎంటర్ టెక్స్ట్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఆడేం చేస్తున్నాడు, ఎలిమెంట్ ఫైండ్ చేసి వాల్యూ. ఇది ఉన్న టెక్స్ట్ ని గెట్ చేయడానికి ఇగో ఎలిమెంట్ ఫైండ్ చేయడం చూసారా, డాక్యుమెంట్ ఈ డెవలపర్ తెలిసింది, మనకు అంత అవసరం లే. ఓకేనా, ఇది వాల్యూ, ఇది అంతేనా, అదేనా మనం వాడింది. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 మనం ఏం చెప్పాము చూడండి. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 అంటే ఏంటి, వాల్యూ స్మాల్. ఇది కేస్ సెన్సిటివ్ అబ్బా జావా స్క్రిప్ట్, సో స్మాల్ వి ఉండాలి. ఓకే, జావా స్క్రిప్ట్ ఈజ్ కేస్ సెన్సిటివ్, అందువలన స్మాల్ ఏదైతే అక్కడ వాల్యూ విఏఎల్యూ. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 లో ఏమొచ్చిద్దబ్బా, యూజర్ నేమ్. ఈ ఎలిమెంట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 ని రీప్లేస్ చేసిద్ది. దాంట్లో మనం ఆల్రెడీ ఎలిమెంట్ ఫైండ్ చేసి ఇచ్చాము, దీన్ని ఇది రీప్లేస్ చేసింది, దీంట్లో వాల్యూని సెట్ చేస్తుంది అట్లా. ఓకే, ఇప్పుడు అట్లానే ఇంకొక ఇది పాస్వర్డ్ అనే ఎలిమెంట్ లో నేను స్క్రిప్ట్ ఏంటి, ఈసారి పాస్వర్డ్ స్క్రిప్ట్ అని రాస్తా. ఓకే, నా స్క్రిప్ట్ ఇది, స్క్రిప్ట్